సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, నిన్ను రక్షించేందుకు నేను స్వయంగా షిరిడీ నుంచి దిగి వచ్చాను. ఈ సాయి తండ్రిని ఆహ్వానించడానికి ఈ శుభదినాన సిద్ధంగా ఉండు అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జ్యోతిషుని దగ్గర జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో గురువుగారు మంచి పరిష్కారం అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి అనుమానం లేకుండా మీరు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టినప్పుడు ఆ సమస్యలు అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. మీరు సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేశారంటే గురువుగారు మీకు నమ్మకమైన పూజల ద్వారా అలాగే పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, జాతకంలో దోషాలు, వాసు దోషాలు, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి, వీటన్నిటికి కూడా గురువుగారు మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నానండి. నా ప్రాబ్లం తీరింది, నాకు గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9663064444కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు ఈరోజు మన కోసం ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నేను నీకు రక్షించేందుకు నేను స్వయంగా షిరిడీ నుంచే దిగి వచ్చాను. నా భక్తులను, నా బిడ్డలు నేను ఎప్పుడు కూడా అడుగడుగునా కాపాడుకుంటూ ఉంటాను. ఈ యొక్క శుభదినాన ఈ గురువారం రోజున ఈ సందేశం నీ కంటపడింది అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతునివే. ఈ యొక్క సందేశం, ఈ బాబా వాక్కు నువ్వు చూడగలిగావంటే ఈ షిరిడి బాబా ఆశీస్సులు నీకు ఉన్నట్టే. కాబట్టి మనసు పెట్టి విను తల్లి, నీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు నేను చెప్పాను. అదేవిధంగా నా సాయి సచ్చరిత్రలో కూడా చెప్పినట్లుగానే ఈరోజు వరకు చేస్తూ ఉన్నాను. నీ ఎలాంటి కోరికైనా తీరుస్తానమ్మా. ప్రతి ఒక్క దానికి నేను సమాధానం ఇస్తాను. నీ బాబా నేను ఎటువంటి కష్టమైనా సరే నిన్ను బయటపడి వేస్తాను. ఇదంతా కూడా నీకు తెలిసే ఎన్నెన్నో సమస్యల నుంచి నేను బయటపడేస్తున్నాను కదా, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ బాబా ఏది చేసినా, ఎటువంటి కష్టం మనకు వచ్చినా సరే ఆ బాబానే చూసుకుంటారు. ఇదంతా నా సాయి తండ్రి పరీక్ష అని అది అక్షరాల నిజం. అన్నీ కూడా నీకు పరీక్ష పెట్టడానికే. నువ్వు జీవితంలో ఎదగాలని, నా బిడ్డలు నేను బలంగా మనపక్వం చేయాలని, నువ్వు నీలో ఎంత సామర్థ్యం ఉంది అనేదే నేను నిన్ను పరీక్ష పెడుతూ ఉంటాను. కాబట్టి ఎందుకు పెడుతున్నానో ఒక్కసారి శ్రద్ధగా ఆలోచిస్తే నా మీద కోపం అనేది ఉండదు తల్లి. ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే మనకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వరు కదా. వాళ్ళు వాళ్ళ పనికి సమర్థవంతులమా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుంటారు. అలాగే నేను కూడా కొన్ని పరీక్షల ద్వారా నువ్వు ఎంత ఓపికగా ఉండగలవో, నీ యొక్క కోరిక తీరిన వెంటనే దాన్ని ఎంత కాలం కాపాడగలగలవో ఇదంతా కూడా పరీక్షకనే పెడుతూ ఉంటాను. నీకు ఎన్నో రాత అనేది పరీక్షలు రాయాల్సి ఉంటుంది తల్లి. ఎక్కువ జాబ్ అయితే క్యాలెండర్ పరిగే కొద్దీ కూడా ఉన్నతమైన స్థితి వెళ్ళాలంటే దానికి తగ్గట్టు కఠినమైన పరీక్షలు కూడా చేస్తూ ఉండాలి కదా. అదేవిధంగా సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది ఈ రోజుల్లో చదువుకున్నటువంటి వారు చాలామంది ఈ విషయాలకి తెలుసు. ఒక ఉద్యోగం కోసమే ఇన్ని పరీక్షలు మానవ మాతృలు పెడుతూ ఉంటే మనం మన జీవితంలో నిలదొక్కుకోవటానికి ఎన్ని భగవంతుని పరీక్షలు దాటాలి చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క క్రూరకరమైన సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నా బిడ్డలు ఉన్నత స్థాయికి చేరాలనుకుని నేను కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను. అలా ఉన్నత స్థాయికి చేరాలని ఈ సాయి ఆశ.
సాధారణమైన జీవితం గడిపే వాళ్ళైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి కల్మషం లేనటువంటి సమాజంలో బ్రతికేటప్పుడు నీతో పాటు అందరూ కూడా మంచిగా ఉన్నారు, నీ చుట్టూ ఉన్నప్పుడు మంచివాళ్ళు అని ఎలా నమ్మగలవు? కొన్ని పరీక్షలు అనేవి ఎదుర్కోవాలి. ఈరోజు నువ్వు చూడొచ్చు, ఒక 10 మందిలో ఒకరు మంచివాళ్ళు ఉంటే మిగతా 9 మంది ఎంతో క్రూరమైన ఆలోచనలతో ఉన్నారమ్మా. అలాంటి వారి నుండి నువ్వు బయటపడాలి అంటే మంచివాళ్ళు చాలా సమర్థవంతంగా ఉండాలి కదా, చాలా ధైర్యంగా నిలబడాలి. అలా వాళ్ళని తయారు చేయటానికే నేను ఈ పరీక్షలు పెడుతూ ఉంటాను. దానిని నువ్వు ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఈ సాయి తండ్రి నీకు మార్గం చూపుతాను. అర్థమైందా తల్లి? ఈరోజే నీ బాబా స్వయంగా నిన్ను ఆ షిరిడీ నుంచి దిగివచ్చాను నిన్ను కాపాడుకోవటానికి. మరి ఏ విధమైన మార్గాన్ని నీకు చూపించబోతున్నానో ఈ నా మాటలోనే తెలుసుకో తల్లి. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను. నీ జీవితాని కోసం ఈ యొక్క మాటలు నువ్వు వినాల్సిందే. నువ్వు ఒంటరివని, నీ చుట్టూ ఎవరూ లేరని, నీతో ఎవరు కూడా నడవడం లేదని బాధపడవద్దు. అలా నువ్వు బాధపడుతున్నావా అనే కదా నేను నీ కోసం వచ్చానమ్మా. ఈరోజు ఇప్పుడు కూడా నువ్వు కోరింది, అలాగే నీకు కావలసింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించటానికే వచ్చాను. అవును బిడ్డ, నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏమీ లేదు. నీకైనా అన్నిటినీ, నువ్వు కోరినటువంటి అన్నిటినీ నేను తీర్చడానికి నేనున్నాను. దిగులనేది నువ్వు ఉండవద్దు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఈ సాయినాథుని నీకు అండగా ఉండగా నీకు దిగులు అవసరమా చెప్పు? నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులని నేను తీరుస్తానమ్మా. అలాగే నా బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తీర్చేది కూడా నీ బాబానే అని నువ్వు తెలుసుకో. కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతిదీ కూడా పంచుకో, అన్నీ చెప్పుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను, నీ కోరికను నెరవేరుస్తాను. కొన్ని జరగాలి అంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. నమ్మకం ఉన్న చోటే ఏదైనా జరిగి తీరుతుంది. నా నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. అవును తల్లి, నీకు చెబుతూనే ఉన్నాను. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావమ్మా? అలాగే అందుకు కారణం ఏంటో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదురు చూసే పని, నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అంటే ఖచ్చితంగా అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. జరగనప్పుడు, కోల్పోయినప్పుడు నీ బాబా మీద పూర్తి బాధ్యతను అప్పగించి చాలా నిస్సహాయంగా ఉన్నావని అర్థం. ఇక అలా ఉండదు తల్లి, అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి, ఎలాంటి సందేహము ఉండదు. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరిగిపోదు కదా. అన్నిటికీ సరైన సమయం రావాలి. ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయమ్మా. ఇక ఆ సమయానికి అన్నిటికీ కూడా సరిచేసి నీ చేతికి నేను అందిస్తాను. నీ బాబా నేను చెబుతున్నాను కదా, నీ కోసం ఒక ఆనందకరమైనటువంటి వార్త ఎదురు చూస్తూ ఉంది. నా ఆశీర్వాదంతో అంతా కూడా నీకు నచ్చినట్లుగా, నీ మనసు మెచ్చేటట్లుగా ఆ యొక్క శుభవార్త ఉండబోతుంది తల్లి. నువ్వు ఏదైనా పని, ఒక మంచి పనిని మొదలుపెట్టేటప్పుడు నాకు చెప్పి నా ఆశీర్వాదంతో మొదలుపెట్టు. ఈ తండ్రి అనుమతి అనేది తీసుకొని మొదలుపెట్టు తల్లి. నా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఏది కూడా నీకు మంచి అని అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికి కూడా భయపడవద్దు. భయపడాల్సిన అవసరమూ లేదు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టమ్మా. దానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను కదా, తప్పకుండా అందిస్తాను. అందరూ బాగుండాలి అని కోరుకునే నీ మంచి మనసు ఎప్పుడూ చల్లగా ఉంటావు తల్లి. నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ జీవితం అన్నిటిది ఆనందంగా ఉంటుంది. నీ జీవితంలో నీ తోడుగా నువ్వు కొలిచే నీ దైవం ఈ సాయి తండ్రి నేనే నీకు తోడుగా ఉంటాను. ఇక ఎలాంటి భయము ఉండదు. నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ నేను నీకు ఒక్కొక్కటిగా అందిస్తాను. నీ ఒళ్ళు పులకించేలా, నీ మనసు తృప్తి చెందేలా, నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందుతాయి.
ఇక ప్రతి ఒక్కటి కూడా నీకు అందే తీరుతుంది. ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వదు తల్లి. అలా మినహాయింపు అవనివ్వను కూడా. నువ్వు ఎదిగే దారిని మాత్రం చూడు. ఇక ఆ ఎదిగే దారిలో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా గెలవాలి అనేది నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఇతరులు అనేవాళ్ళు ఎన్నో అంటూ ఉంటారు, వాటిని మాత్రం పట్టించుకోవద్దు. నిన్ను దెబ్బ కొట్టినా సరే అమ్మా, వారు బాగుండాలని కోరుకో. అలా కోరుకునే స్వచ్ఛమైన మనసే నీది. వారి చెడు మనకెందుకు చెప్పు? వాళ్ళ చెడు అనేది నువ్వు ఎప్పుడూ తలవకు. వారి గురించి మర్చిపో. నువ్వు మంచిగా కోరుకో, నీకు మంచే జరుగుతుంది. నీకు భగవంతుడు ప్రేమగా ఉండేట వాళ్ళ భర్తని, ఇష్టమైన పిల్లలని, మంచి జీవితాన్ని ఇస్తాడు. నీకు చెడు తలపెట్టాలని, హాని చేయాలని సరే చూస్తే ఎవరిని కూడా నేను వదలను. అందరికీ బుద్ధి చెప్తాను. అందరితో మంచిగా ఉండటం నువ్వు నేర్చుకో. మంచితనం నీ ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెడుతుంది. చూడమ్మా, ఈ మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి. కాబట్టి నేను అందరితో బాగుండమని మాత్రమే చెబుతాను. ఇక ఎలా ఉండాలి అనేది నీదే. అలాగే మోసపోమ్మని నేను ఎప్పుడూ చెప్పను. నీ జాగ్రత్త నీకు ఉండాలి. అందరితో బాగుండి వాళ్ళు ఎలాంటి వారు అని గ్రహించగలగాలి. ఆ సామర్థ్యం నీలో ఉండాలి అని చెబుతున్నాను. నువ్వు ఈ యొక్క సమాజంలో మెలగాలి అంటే కొన్ని పక్వాలు తెలుసుకో ఉండాలి. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా నీ బావ చూసుకుంటాను. బిడ్డ, నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తానమ్మా. ఇక నువ్వు ఏదైతే కోరుకుంటావో అది అతి త్వరలో నీ చేతికి అప్పగిస్తాను. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి ఆలోచించమ్మా. అంతేకాని వారితో వివాదం అనేది వద్దు. అలా ఆలోచించి తప్పు అంటే ఆపు, సరిదిద్దుకో. లేదా నీ మనసుకు సరి అని పడితే ఖచ్చితంగా దాంట్లో నువ్వు విజయం సాధించు. ఎవరి కోసమో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో నలుగురు 4 విధాలుగా ఉంటారు. ఒక్కొక్కరి కోసం నువ్వు మారుతూ ఉంటే అక్కడ నీ ఉనికి ఏముంటుంది? కాబట్టి నీ జీవితం ఎంత ఆనందంగా ఉండటం ముఖ్యమో అలాగే నీ ఉనికిని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. నీ విలువను తగ్గించే ఏ చోట కూడా నువ్వు అస్సలు అడుగు కూడా అక్కడ పెట్టవద్దు. నీ విలువని కాపాడుకో. నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకో. ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలగించుకొని నీ దారిని వెళ్ళిపో. వారి గురించి నీ బాబాకి వదిలే తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. వారిని నువ్వు ఏదో అని కష్టం ఎందుకు కొని తెచ్చుకుంటావు? నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఆ బాధ్యత 100% నాదేనమ్మా. ఇక నీ బాబా నీకు తోడు ఉంటే నీకు కొండంత ధైర్యం, కొండంత బలం ఉంటుంది కదా. ఆ ధైర్యాన్ని నీకు జీవితాంతం నేను అందిస్తాను. ఆ బలాన్ని నీకు పూర్తిగా అందిస్తాను. ఈ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా పులకించింది కదా. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఈ రాత్రికి హాయిగా ప్రశాంతంగా నిద్రపో. రేపటి నుంచి నీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త మార్పు, నీ జీవితంలో ఏదో సాధించానన్న ధైర్యం, సాధించగలను అనే భరోసా నీకుంటాయి. అంటే ఈ సాయి ఆశీర్వాదం నీకు కొన్ని సంకేతాలుగా కూడా కనపడతాయి. నేను ఏ రూపంలో అయినా నా బిడ్డలకు దర్శనమిస్తాను. నా బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఆ విషయం ఏంటో తెలుసా? అసలు బాబా ఇప్పటికే మనకు దర్శనమిచ్చి ఉండాలి, ఏదో ఒక విధంగా మనమే చూసి ఉండవేమో అని. ఈ సందేశంలో నేను ప్రతి ఒక్కటి కూడా నా బిడ్డలకు ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, అవన్నీ కూడా నడిపించుకోవాలని తెలిపాను తల్లి. ఒక దిశానిర్దేశం చేశాను. ఈ సాయి సందేశం ద్వారా మిమ్మల్ని కలుస్తూ నేను ఉంటానమ్మా. ఎవరైతే ఈ బాబా అని భక్తులై ఉంటారో, ఈ బాబాకి బిడ్డలై ఉంటారో, ఈ బాబాతో మాట్లాడుతూ ఉంటారో, నా మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారో వారికి నేను ఎప్పుడు కూడా నాకు వారు ప్రియమైన వారే. మనసు పెట్టి ఎవరైతే నా బిడ్డలైన వారు ఈ యొక్క వాక్కులు వింటారో వారి జీవితంలో మనోనేత్రం తలెత్తి స్వచ్ఛమైన మనసుతో ఉన్న వారి జీవితం అందంగా ఉండేలా, అందంగా మారేలా చేస్తాను.
నాకు తెలిసినంత వరకు సాయి సందేశం రూపంలో నా బిడ్డలు నేను ఎప్పుడూ కలుస్తూనే ఉంటాను, ఎలాంటి సందేహము లేదు. ఇక నీ సాయి స్వయంగా నీతో ఈరోజు షిరిడీ నుంచి దిగి వచ్చి మాట్లాడాను కదా బిడ్డ, ఇక నిశ్చింతగా నిద్రపో, నీకు అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.